హాయ్ సార్, దిస్ ఈజ్ మనకు డివిజన్ సార్. ఇది మనకు చిన్న పిల్లలకు ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకు డివిజన్ అనేది బేసిక్ కాన్సెప్ట్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలి బై ఈక్వల్ షేరింగ్గా పంచడం ద్వారా మ్యాక్సిమం 10 వరకు చేస్తారు. ఇది చిన్న చిన్న డివిజన్స్ నుంచి ఈజీ చేయడం అనేది ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే 16/3. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 16 చాక్లెట్స్ నేను ముగ్గురికి పంచాలి, ఈక్వల్ షేరింగ్ చేయాలి. ఎన్ని మిగిలితే ఎంతమందికి వెళ్తాయి ముగ్గురికి పంచాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వేస్తున్నాను చూడండి. 1 1 1 ఈక్వల్ షేరింగ్. 2 2 2 3 3 3 4 4 4 5 5 5 ఈక్వల్ షేరింగ్ 16లో మనం 15 వన్ చేసినాము ముగ్గురికి ఈక్వల్గా, ఒకటి మిగిలింది, అది రిమైండర్. మనం మిగిలినట్టు రిమైండర్. ఒక్కొక్కరికి ఎన్నెన్ని వస్తున్నాయని చెప్పేస్తే మనం ఈజీగా పిల్లవాడు లెక్కిస్తాడు. 1 2 3 4 5. సో ఆన్సర్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ ద 5 అండ్ బ్యాలెన్స్ ఈజ్ 1. ఇది డివిజన్ వన్ సైడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి దిస్ సైడ్, ఈ సైడ్ టీఎల్ఎల్. ఇది చిన్న పిల్లల కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకు అడిషన్స్ నేర్చుకోవడానికి ఓన్లీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు అడిషన్స్ బై ప్లేయింగ్ మెథడ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకు 3+4 అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయడం అనేది పిల్లలప్పుడు ఏం చేస్తారంటే మనకు 3 ఒక సైడ్ నుంచి 1 2 3 4 ఒక సైడ్ నుంచి 1 2 3 4 ఇలా చేసినప్పుడు ఆన్సర్ విల్ కమ్. ఇది చూసి పిల్లవాడు కౌంట్ చేయడం ద్వారా 3+4 = 7 అనేది నేర్చుకుంటాడు. ఇది ఒక కాన్సెప్ట్ అడిషన్ బై. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ వాల్యూస్. పిల్లలకు ప్లేస్ వాల్యూస్ కాన్సెప్ట్ బిల్డ్ చేయడానికి ఇది ఒక టీఎల్ఎం మల్టీపర్పస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2537 ఉంది. ఇందులో వన్స్ వచ్చేసి వన్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రీన్ కలర్ వేసాం. వన్స్ ప్లేస్లో గ్రీన్ కలర్ 7 వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ వన్స్ 10s 100s 1000s. వన్స్లో 7 వేస్తాడు పిల్లవాడు. 1s 2 1s 3 1s 4 1s 5 1s 6 1s అండ్ 7 1s. వన్స్ అనేది అయిపోయింది కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి టెన్స్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్లో ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తున్నాం. సేమ్ ఇదే కలర్లో పిల్లవాడు స్టోన్స్ తీసుకొని 3 10s కాబట్టి 1 10 2 10s 3 10s. నెక్స్ట్ వచ్చేసి 100s 500s. ఇందులో మనం బ్లూ కలర్ యాడ్ చేసినప్పుడు సేమ్ అదే మ్యాచింగ్ కలర్లో పిల్లవాడు ఎన్ని 100s ఉన్నాయంటే మనకు 500s ఉన్నాయి. 100 200 300 400 అండ్ 500. నెక్స్ట్ వచ్చేసి థౌజండ్స్లో పిల్లవాడు ఇక్కడ ఓన్లీ 2000s ఉన్నాయి. వీ హ్యావ్ ఓన్లీ 2000s. సో ఓన్లీ 1000 అండ్ 2000. ఈ 2000 కాన్సెప్ట్ ఇక్కడ 2000 + 500 + 30 + 7 ఆన్సర్ విల్ కమ్ 2537 ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ అండి, స్టోన్స్ పడుతుంది కొంచెం. ఇది వచ్చేసి బేసిక్ ఫండమెంటల్గా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. బేసిక్గా చిన్నపిల్ల ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ వరకు అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ బై స్టెప్స్ వల్ల డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ ద షేప్స్. సర్కిల్ షేప్స్ ఏ విధంగా ఉంటాయి, రియల్ లైఫ్లో సర్కిల్ షేప్స్ ఏ విధంగా ఉంటాయి ఇది. అండ్ స్క్వేర్ షేప్స్, రియల్ లైఫ్లో స్క్వేర్ షేప్ ఎలా ఉంటాయి ఇవన్నీ అన్ని కన్వే చేసుకుంటారు. స్క్వేర్ షేప్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్స్ అండ్ లాస్ట్ ట్రయాంగిల్ షేప్స్. ఈ షేప్స్ వల్ల మనకు ట్రయాంగిల్కి ఓన్లీ 3 sides ఉంటాయని పిల్లవాడికి అర్థమైపోతుంది. సో రియల్ లైఫ్లో కూడా ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి వస్తువులను ఊహించుకుంటూ ఉంటాడు ఆ విధంగా షేప్స్. నెక్స్ట్ వచ్చి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ బేసిక్ కాన్సెప్ట్ గురించి. ఇదేమో మనకు క్యారీ ఫార్వర్డ్ అడిషన్. కొంచెం అడిషన్స్లో కొంచెం హై లెవెల్లో వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అడిషన్. ఈ క్యారీ ఫార్వర్డ్ అడిషన్స్కు మనకి ఇక్కడ 3 + 6 + 8 టోటల్ వచ్చేసి 3 పిల్లవాడు కూడా మన 17 వస్తుందండి. 17 ఇక్కడ 7. ఈ 1 అనేది 10s ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం వల్ల క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 1 + 1 + 1 3 + 9 12 వచ్చేసి ఇక్కడ 2 1
ఇక్కడ ఉన్నటువంటి 1 మళ్ళీ ప్లేస్ సేమ్ ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్. సేమ్ 1 ప్లస్ 5 ప్లస్ 6, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 2 14, 14 అన్నప్పుడు ఇక్కడ 4 14. సో ఆన్సర్ విల్ 1427 క్యారీ ఫార్వర్డింగ్. ఇది ఒక సైడ్. దీని ద్వారా మనము ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ వెయిట్ ద్వారా వెయిట్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎక్కువ తక్కువ ప్లస్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ 4 రకాల చతుర్విధ ప్రక్రియలు నేర్పించవచ్చు. ప్లస్ ఇది ఏ విధంగా అంటే ఈక్వల్ నంబర్స్ 4 = 4 అన్నప్పుడు ఇది 4 దగ్గర వేసినప్పుడు మాత్రమే ఇది ఈక్వల్గా అవుతుంది. 4 = 4 ఓన్లీ. 4 = 4. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్స్ నేర్పించడం చిన్న కాన్సెప్ట్, బ్యాలెన్సింగ్ ద్వారా ఈక్వల్ ద్వారా అర్థం కావడానికి అని చెప్పేసి చిన్న కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ ఇక్కడ 5 వేసినాము, 5 + 4, 5 + 4 = ఇక్కడ పిల్లవాడు 9 వేసినప్పుడు మాత్రమే అది ఈక్వల్గా అవుతుంది బ్యాలెన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 వేసినా కానీ అది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి అటువైపు. సో 10 ఈజ్ నాట్ ఆన్సర్. నెక్స్ట్ 8 వేసినా కానీ 8 వేస్తే ఇటువైపు వచ్చేస్తుంది. సో 4 + 5 = 9 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ కాబట్టి అది ఈక్వల్ బ్యాలెన్స్ అయిపోతుంది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. మన మల్టిప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 4 2 = 8. 4ను 2 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 4ను 2 టైమ్స్ యాడ్ చేయడం వల్ల అది 8 వస్తుంది. 4 2 = 8. 4ను 2 టైమ్స్ యాడ్ చేయడం వల్ల అది 8 వస్తుంది. ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలా మల్టిప్లికేషన్ ఈ కాన్సెప్ట్. ఇక లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇది మ్యాజిక్ బోర్డ్ అండి. ఈ మ్యాజిక్ బోర్డ్లో మనం చాలా రకాల కాన్సెప్ట్లు నేర్పించవచ్చు. ఇందులో ఇది నేచురల్ నంబర్స్ మనం యూజ్ చేయొచ్చు. ఆల్ నేచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100. ఈ 1 to 100 కాన్సెప్ట్లో మనం ఈ చార్ట్ వేయగానే మనకు ఆడ్ నంబర్స్, బేస్ సంఖ్యలు అనేవి షో ఆఫ్. ఓన్లీ బేస్ సంఖ్యలు, ఆడ్ నంబర్స్. మళ్ళీ ఈ చార్ట్ తీసేసి దీంట్లో 3 కాన్సెప్ట్స్ బిల్ చేయొచ్చు అండి. మనం 2 టేబుల్ 2 1 = 2, 2 2 = 4, 2 3 = 6 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 2, 2 యొక్క గుణిజాలు, 2 యొక్క అన్ని గుణిజాలు. నెక్స్ట్ సెకండ్ టేబుల్ 2 టేబుల్ వస్తాయి, 2 మల్టిపుల్స్ వస్తాయి అండ్ ఈవెన్ నంబర్స్ 3. ఒకటేసారి 3 కాన్సెప్ట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ థర్డ్ టేబుల్ 3 టేబుల్ వస్తాయి, 3 యొక్క గుణిజాలు వస్తాయి. 2 కాన్సెప్ట్స్ వస్తాయి. మళ్ళీ 2 టేబుల్. ఇప్పుడు 2 యాడ్ చేసినాం అనుకోండి, దీనికి 2 అండ్ 3 కామన్ మల్టిపుల్స్ వస్తాయి. 2 మరియు 3 యొక్క కామన్ మల్టిపుల్స్, 2 అండ్ 3 యొక్క కామన్ మల్టిపుల్స్ మాత్రమే షో అవుతాయి ఈ విధంగా. నెక్స్ట్ ఇట్లా 4 టేబుల్ నేర్పించవచ్చు అండ్ మనం 4 యొక్క గుణిజాలు కూడా నేర్పించవచ్చు అప్ టు 100 వరకు 4 యొక్క గుణిజాలు. నెక్స్ట్ ఈ విధంగా 5 to 10 వరకు మనం అన్ని గుణిజాలు నేర్పించవచ్చు, ప్లస్ మల్టిపుల్స్ గుణిజాలు నేర్పించవచ్చు, ప్లస్ టేబుల్ కూడా నేర్పించవచ్చు. 5 to 10 ప్రైమ్ నెంబర్స్ మనకు 1 to 100 ఉన్నటువంటి ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఒకటే షో అవుతుంది. 2 3 5 7 9 11 13 17 అప్ టు 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ టోటల్గా 25. ఇందులో ఇంకో కాన్సెప్ట్ కూడా బిల్డ్ చేయొచ్చు. 10 లోపు ఎన్ని ఉన్నాయి, 20 లోపు ఎన్ని ఉన్నాయి, 10 to 20 ఎన్ని ఉన్నాయి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్దకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఇది మల్టీపర్పస్ ఆల్ ఇన్ వన్. ఇట్లా ఏ నెంబర్కైనా ఈ విధంగా వేయడం వల్ల అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది నేర్పించవచ్చు. మనకి ఇక్కడ ఈ అటు సైడ్ ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్లో చిన్న బేసిక్ నేర్పించవచ్చు, ఇక్కడ కొంచెం హై లెవెల్లో. ఇది స్క్వేర్స్ అండ్ క్యూబ్స్.
హైయర్ లెవెల్లో మన 5th క్లాస్ లెవెల్లో వాళ్ళకు స్క్వేర్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి 4 స్క్వేర్ అనగానే 4ను 2 టైమ్స్ మల్టిప్లై చేయడం వల్ల 16 అని తెలుసుకుంటారు. 5 స్క్వేర్ 5ని 2 టైమ్స్ మల్టిపుల్ చేయడం వల్ల 25. ఇది 2 వస్తాయి, 4 క్యూబ్ వస్తాయండి, 8 స్క్వేర్ వస్తాయి. 4ను 3 టైమ్స్ మల్టిపుల్ చేయడం వల్ల 8ను 2 టైమ్స్ మల్టిపుల్ చేయడం వల్ల 64. ఇది స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అప్ టు 100 వరకు. ఇది మ్యాజిక్ బోర్డ్.